షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఓ వ్యక్తి తన తోటి మిత్రులను తెలిసిన వారిని నమ్మించి మోసం చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తిరిగివ్వాలని అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ ఒత్తిడి భరించలేక 2 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు. బాధితులంతా రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పటికే 2 అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంచెం ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర నా మిత్రులతో నా బంధువులతో ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. కొంతమేర వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. ఇందులో నా స్నేహితుడు విష్ణువర్ధన్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. అతనికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయి మేమిద్దరం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక. కడప జిల్లా నగరం చెందిన బిల్డప్ సర్కిల్లో పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దాదాపుగా 12 కోట్ల రూపాయలు మా అందరి దగ్గర తీసుకొని మోసం చేశాడు. అతను తీసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మమ్మల్ని అడిగేసి తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. తీసుకున్న అమౌంట్ని వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి అమౌంట్ను పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి. మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. తర్వాత ఏమైందంటే, మేము డబ్బు అడిగే కొద్దీ తను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు.